హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఫిష్ మ్యాగ్నేషన్ ప్రాసెస్. సో చూపిస్తాను మా స్టైల్లో. సో లెట్స్ గో. ఫిష్ తీసుకొచ్చిండు మా సారు. సో వీటిని ఇప్పటి వరకు కూర్చొని ఒక 2 hours నుంచి క్లీన్ చేసిన. సో వీటిని మొత్తం కర్రీ చేయను, హాఫ్ ఫ్రై చేసి హాఫ్ సూప్ పెడతాం. సో ఫస్ట్ ఫిష్కి కావాల్సింది ఏంటంటే మ్యాగ్నేషన్ బాగా పర్ఫెక్ట్గా కలిపెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ అనేది ఉండదు ఫిష్కి. సో ఇందులో చిన్న చిన్న పీసెస్ అన్నీ తీసి డీప్ ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకొని మిగిలినది కర్రీ చేస్తాను. సో వీటికి మసాలాలు యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3-4 hours ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మ్యాగ్నేషన్ అయిన తర్వాత ఫిష్ కర్రీ వండుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇందులో ఏమేమి మసాలాలు యాడ్ చేస్తున్నాం అనేది చూపిస్తా. కోసము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేపుతాను. సో ఇందులో ఉన్న చిన్న చిన్న పీసెస్ డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నా. సో ఇది కర్రీకి, ఇది ఆయిల్లో డీప్ ఫ్రైకి. సో మసాలాలన్నీ యాడ్ చేసుకొని మ్యాగ్నేషన్ చేసుకుందాము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి. సో ఫస్ట్ ఈ పీసెస్కి అంతా సరిపడా చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్, సో నెక్స్ట్ మెయిన్ థింగ్ అల్లము. సో కొంచెం పసుపు, కొరియాండర్ యాడ్ చేద్దాము ఫ్లేవర్ కోసము, బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం. సో ది బెస్ట్ ఫిష్కి టేస్ట్ రావాలి మ్యాగ్నేషన్లో అంటే ఆయిల్ కంపల్సరీ. ఆయిల్ పీస్కి మంచిగా సరిపడేలాగా కలుపుకోవాలి అన్ని పీసెస్కి. సో పీస్కి మంచిగా ఈ మసాలా అంతా బట్టేలాగా కలుపుకోవాలి. సో అట్లా థిక్నెస్ వచ్చే వరకు కలుపుకుంటేనే ముక్కకి ఈ మసాలా బట్టి కర్రీ బాగుంటుంది అనమాట. సో ఇంకో మెయిన్ థింగ్ ఒకటి ఉంది, నేను చెప్తాను లాస్ట్లో. సో ఇట్లా పీస్కి ఫుల్గా మంచిగా ఈ మసాలా అంతా పట్టేలాగా అన్ని పీసెస్ ఇట్లా నీట్గా కలిపి పెట్టుకోవాలి. సో చూసారా ఎంత బాగా పట్టిందో. సో ఇది కూడా, సో ఇది ఎందుకంటే మా సార్ మార్నింగ్ ఫిష్ తీసుకొచ్చి ఈరోజు వర్క్కి వెళ్ళాడు, ఇంట్లో లేడు. సో తన కోసమని రేపు డీప్ ఫ్రై కోసమని ఇది ఎక్స్ట్రా పీసెస్ తీసి పక్కన పెట్టి మ్యాగ్నేషన్ చేసి పెట్టాను. రేపు వచ్చాక డీప్ ఫ్రై చేసి ఇస్తాను. సో తన ఇంట్లో లేడని తన కోసం స్పెషల్. సో ఇదేమో వచ్చిన చుట్టాలందరికీ ఫిష్. సో ఫిష్ చాలా పెద్దవి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే డైరెక్ట్ డ్యామ్కి వెళ్ళాడు. ఇక్కడ మా దగ్గర అన్నారం డ్యామ్ అని ఉంటుంది, వాటర్ స్టోరేజ్.
సో ఆ సంతకి వెళ్ళి అక్కడ నుంచి లైవ్లో పడుతున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. పెద్దగా ఉన్నాయి చేపలు. సో మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నా ఈ సైజ్ మాత్రం కంపల్సరీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ చిన్న అయినా బాగుంటుంది, మరీ పెద్ద అయినా బాగుంటుంది. మీకు అన్నాను కదా. సో ఫిష్ కర్రీ ఎప్పుడు వండినా మనం ఫిషెస్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా వీటిని క్లీన్ చేసిన తర్వాత సో ఈ పీసెస్కి అంతా నిమ్మరసం యాడ్ చేసి సాల్ట్ వేస్తారు ఎక్కువ. సో సాల్ట్తో క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయలు తెచ్చి సో నిమ్మరసం పిండి ఈ పీసెస్కి అప్లై చేసి ఒకసారి క్లీన్ వాష్ చేసుకుంటే ఈ పీస్ అనేది వండినప్పుడు విరిగిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. మ్యాగ్నేషన్ బిఫోర్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కర్రీ కూడా వండినప్పుడు విరిగిపోదు. సో ఇదన్నమాట ఇందులో సీక్రెట్. సో మసాలాలు అయితే మంచిగా అప్లై చేసినాను. సో వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 4 hours తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నేను కర్రీ ప్రిపరేషన్ చూపించాను, బట్ మ్యాగ్నేషన్ అయితే ఇది ప్రాసెస్. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే ఫిష్ కర్రీ చేసినాను. సో ఎక్స్ట్రా పీసెస్ తీసి పక్కన పెట్టి మ్యాగ్నేషన్ పెట్టినాను కదా, అది మా సారు ఈరోజు పచ్చడి చేశాడు, ఫిష్ పచ్చడి. సో నేను ఫుల్ వీడియో తీయలేకపోయినాను, బట్ నేనే ఫిష్ ఫ్రై చేసి పెడదాం అనుకున్నా. బట్ మా సారే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు, ఫుల్ వీడియో తీయలేకపోయినా. సో నవ్వుతుండు చూపించమంటే. సో నేను చేసిన కర్రీ అండ్ మా సార్ చేసిన ఫిష్ ఫ్రై పిక్స్ చూపిస్తాను చూడండి. రెడీ అండి, ఇంత ఫాస్ట్గా ఏం కర్రీ అండి అది? చేపలా? కర్రీయా లేదంటే పచ్చడి? అది కర్రీయేనా? అంటే ఫిష్ ఫ్రై అన్నమాట. రెడీనా? నువ్వు ఎన్నిసార్లు రెడీ అండి? ఫ్రై కదా, ఓకే సూపర్. Okay, please like, share, subscribe and below comment friends. So